అనగనగా ఒక రాజు. అతని దగ్గర బాగా డబ్బుంది. దాచడం కోసం ఒక శిల్పిని పిలిచి రహస్య ధనాగారం ఏర్పాటు చేయించాడు. దానికున్న రహస్యద్వారం కూడా ఇతరులకు తెలియనివ్వలేదు. దీనిని నిర్మించిన శిల్పి మాత్రం తక్కువవాడా? పిసినారి రాజుకు తగ్గవాడే. రాజుకు తెలియకుండా గోడకు అమర్చిన రాతి పలకల్లో ఇంకో రహస్య మార్గం ఏర్పాటు చేసి పోయే ముందు కొడుకులిద్దరికీ దాని సంగతి చెప్పి కన్నుమూశాడు. డబ్బు కావలసినప్పుడు వాళ్ళిద్దరూ ఆ మార్గం వాడుకొనేవారు. అసలే పీనాసీ రాజు. రోజూ డబ్బును తనివి తీరా చూచుకొనే గుణం ఉండడం వలన ధనం మాయం కావడం గమనించాడు. రాజు కత్తెర బోను ఏర్పాటు చేశాడు. ఎప్పటిలానే వచ్చిన ఇద్దరిలో ఒకడు దానిలో చిక్కుకున్నాడు. తనను గుర్తుపట్టే స్థితి రాకూడదని అన్నచేత తన తల నరికించేసుకున్నాడు బోనులో ఇరుక్కున్నవాడు. తల ఇంటికి తీసుకెళ్లాడు సోదరుడు. రాజు తెలివితక్కువవాడా? ఈ పని ఇద్దరు చేశారని గ్రహించేశాడు. దొరికిన మొడం కోటగుమ్మానికి వ్రేలాడదీయించి కాపలా వాళ్లకి చెప్పాడు. అది చూసి ఎవరైనా తీసుకుపోదామని ప్రయత్నిస్తే పట్టుకోమని. తల్లిపోరు పడలేక తల నరికినవాడు నేర్పుగా కాపలా వాళ్లకి సారా పోసి మత్తులో ముంచి మొండెం దించుకొని ఇంటికి పట్టుకుపోయాడు. అతడు అసాధ్యుడని రాజుకు అర్థమైపోయింది. తన కూతురు అందాలరాశిని ఎరగా వేశాడీసారి. అతి దారుణమైన పని, నేర్పుతో కూడిన సాహస కార్యం చేసిన వాడినే ఆమె పెళ్లాడబోతున్నట్టు ప్రకటించింది. తన వాళ్ల తల నరికిన సంగతి, మొండెం మాయం చేసిన సంగతి చెప్పి పెళ్లడమన్నాడు బ్రతికి ఉన్న సోదరుడు. ఆమె అతన్ని గుర్తించి కాపలా వాళ్లకు పట్టివ్వబోయేలుగా గమ్మత్తుగా తప్పించుకున్నాడు. ఇలాంటి అసాధ్యుడు అల్లుడైతే దిగుల్లేదు అనుకున్న రాజు అసలు ఖజానా దొంగను శిక్షించే ప్రసక్తి లేదన్నాడు. అప్పుడు బయటపడ్డాడు సోదరుడు. నిన్ను ఇప్పుడు నరికేస్తే నీకు దిక్కెవరు? అడిగాడు రాజు. తమరు మారాజులు కనుక అడిగే దమ్ములు ఎవరికీ లేవు. కాని మీరు ఆడిన మాట తప్పితే రేపు పరలోకంలో దేవుడికి జవాబు చెప్పుకోవలసి వస్తుంది అన్నాడా చిన్నవాడు. అతడి ధైర్యానికి మెచ్చి రాజు తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. అంతేకాదు, అర్ధరాజ్యం కూడా కానుకగా ఇచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.